ఏమైనప్పటికీ వీటిల్నే వాడుకోవాలి. మనం వీటిల్నే వాడుకొని మనం ఈ యొక్క భగవంతుడి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కేవలం వీటిని వాడినంత మాత్రాన మనకి భగవంతుడి గురించే అర్థం కాదు. దీనికి తోడు ఏం కావాలి? ఈ శుద్ధ భక్తుల సాంగత్యం వల్ల మనకి కృప అనేది దొరుకుతుంది అన్నమాట. అంటే భక్తుల యొక్క సాంగత్యం కనుక కర్ములకు దొరికితే ఏమవుతుంది? మొట్టమొదట ఆ భక్తుడు ఈ కర్మికి తన సాంగత్యం ద్వారా కృప అనేటువంటి దాన్ని ప్రసాదిస్తాడు. ఈ కృప అనేది భౌతిక పదార్థం అంటే భౌతిక పదార్థం కాదు. కృప అనేది కూడాను ఆధ్యాత్మికమైనటువంటి పదార్థం. అది ఆధ్యాత్మిక వస్తువు అన్నమాట కృప అనేది. అంటే అప్పుడు ఏమవుతుంది? బొమ్మేసి చూస్తే ఇది జీవాత్మ అవిద్యతో ఆవృతమై ఉంది. దానికి తోడు దాని దగ్గర కర్మ అనేది కూడా ఉంది. అది అహంకారం, చిత్తము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, స్థూలదేహం వీటితో ఆవృతమైంది. అటువంటి జీవాత్మ ఇప్పుడు గనక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యాన్ని గనక పొందగలిగితే, మరి శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం పొందడం అనేది ఎవరి నియంత్రణలో ఉంది? ఈ పొందేటువంటి ఈ బద్ధ జీవుడి నియంత్రణలో ఉందా, లేకపోతే ఆ భక్తుడి నియంత్రణలో ఉందా, లేకపోతే భగవంతుడి నియంత్రణలో ఉందా అంటే కేవలం అది ఆ భక్తుడి యొక్క నియంత్రణలోనే ఉంటుంది. అంటే ఎవరికి సాంగత్యం ఇవ్వాలి, ఆ సాంగత్యం ద్వారా ఎంత కృప ఇవ్వాలి అనేది ఎవరి అధీనంలో ఉంటుంది? కేవలం ఆ భక్తుడి యొక్క అధీనంలోనే ఉంటుంది. భగవంతుడి అధీనంలో ఉండదు. ఎందుకని? భగవంతుడు కూడా ఏం చెప్తున్నారు? అహం భక్త పరాధీన. ఏమంటున్నారు ఆయన? అహం అంటే నేను, భక్త పరాధీన, భక్త పరాధీన అంటే నేను నా భక్తుడికి అధీనుడిని. అంటే నేను నా భక్తుడి యొక్క అధీనంలో ఉంటాను. అంటే ఇంకా అప్పుడు భక్తుడు భగవంతుడిని కంట్రోల్ చేస్తున్నాడా, లేకపోతే భగవంతుడి భక్తుడిని కంట్రోల్ చేస్తున్నాడా? భగవంతుడు స్వయంగా చెప్తాడు, నేను నా భక్తుడి యొక్క అధీనంలో ఉంటాను. అంటే అర్థం ఏంటి? భగవంతుడి భక్తుడిని అధీనంలో పెట్టుకోవట్లే. పైపించి భక్తుడే భగవంతుడిని నియంత్రిస్తున్నాడు. కాబట్టి భక్తులు స్వతంత్రులా, భగవంతుడా? భక్తులే. భక్తుల పైన భగవంతుడి యొక్క అధీనత కూడా లేదు ఇప్పుడు ఈ శుద్ధ భక్తుల యొక్క పైన. సో కాబట్టి ఎవరికి ఎంత కృప ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవ్వాలా లేదా అని నిర్ణయించేది ఎవరు? భక్తులే. సో ఈ భక్తులు సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అనాది కాలం నుంచి అవిద్యతో ఆవృతమయ్యి ఈ భౌతికమైనటువంటి సుఖ దుఃఖాదుల యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న ఈ జీవాత్మను చూసి వాళ్ళ హృదయం ఏంటి? వాళ్ళ యొక్క ఈ హృదయం అంటే కదా మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం వీటిని హృదయం అంటారు. అవన్నీ ఆధ్యాత్మికం అయిపోయి ఉన్నాయి. భక్తి చేయడం వల్ల అవన్నీ ఏమైనా వాళ్ళకి ఆధ్యాత్మికం అయిపోయి ఉన్నవి. కాబట్టి ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క హృదయం నుంచి కృప అనేది కలుగుతుంది అనమాట. అవన్నీ ఇప్పుడు భౌతికం కాదు. వాళ్ళ హృదయం భౌతికం కాదు, వాళ్ళ మనస్సు భౌతికం కాదు, వాళ్ళ బుద్ధి భౌతికం కాదు, వాళ్ళ చిత్తం భౌతికం కాదు, వాళ్ళ అహంకారం భౌతికం కాదు. అన్ని ఇప్పుడు ఏమైపోయినాయి? అవన్నీ వాళ్ళ విషయంలో అవన్నీ చిన్మయం అయిపోయినవి. అలాంటి ఆ చిన్మయ హృదయం నుంచి ఏం పుట్టుకొస్తుంది? కృప అనేది పుట్టుకొస్తుంది. కాబట్టి అది కూడా చిన్మయమైనది. చిన్మయం అంటే ఏంటి? భౌతికం కాదు, అంటే ఆధ్యాత్మికం. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ భక్తుడు యొక్క హృదయాన్ని, ఈ భక్తుడిని ఇప్పుడు వాళ్ళ యొక్క కృప, ఆ భక్తుల యొక్క కృప అనేది కూడా ఆవరిస్తుంది.
ఇప్పుడు ఈ కృప అనేది ఆవరించింది. ఈ కృప యొక్క ప్రభావం వల్ల ఇప్పుడు ఈ భక్తుడు అంటే ఈ కర్మి ఇప్పుడు కృపను పొందిన ఈ కర్మి అంటే ఈ కర్ములు భక్తుల యొక్క